ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్వతే సతీ ఫలాయ బ్రహ్మ హరి రాయత్రి గుణాత్మే సర్వకవితిగామి దర్శా దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. ఈ నూతన సంవత్సరం 2025 నూతన సంవత్సరం శుభాకాంక్షలు ప్రజలందరికీ. ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఈ 2025 సంవత్సరం స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రము ఎలా ఉంది, వాళ్ళ స్థాన ప్రభ ఎంతవరకు వచ్చింది, మళ్ళీ వాళ్ళ స్థితిగతులు ఎంతవరకు నుంచి ఎటువరకు బాగుండాయా అనేది మనం ఈరోజు చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. మేషరాశి వాళ్ళకి అదృష్టము ఆదాయములో చూసుకుంటే 2 భాగాలు కనబడుతున్నాయి. రాజపూజిత 5, అవమానం అనేది 7, ఖర్చు 14. అంటే ఆదాయము 2, ఖర్చు 14. అంటే ఎంత సంపాదించినా కూడా ఈ రాశి వాళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి మెయిన్గా ఎంత సంపాదించినా కూడా లక్ష్మి అనేది నిలబడదు. వస్తుంటుంది పోతుంటుంది. మరి ఈ మేషరాశి వాళ్ళు గ్రతములో ఉండదాని కాకోకుండా ఇప్పుడు వీళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు పడే బాధలు, వీళ్ళు పడే విధానాలు చూసుకుంటే ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి భవిష్యత్తు, మంచి ఆలోచన, మంచి విధానం అనేది రాబోతుంది. శుభవార్తలు వింటారు, శుభ కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి. ఆరోగ్యాలలో కొంచెం జాగ్రత్త పడండి. ఆరోగ్య విధానాలలో కొంచెం జాగ్రత్తగా పడినట్టుకైతే మీ ఆరోగ్య విధానము, మీరు చేసే పనులు అభివృద్ధిగా పొందుతాయి. ముఖ్యంగా విద్యాదారులకు చూసుకుంటే విద్యపరంగా చాలా వరకు ఈ మేషరాశి వాళ్ళకి విద్యార్థులందరికీ చాలా గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. పెద్ద విద్యలు కొన్ని పూర్తి చేసుకొని కొన్ని విదేశాలు వెళ్ళి ఆ విదేశాల్లో కూడా అనుకున్న విద్యను కూడా కంప్లీట్ చేసుకొని పెద్ద అభివృద్ధిగా రావాల్సిన, పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాల్సిన విధానం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా విధానాలుగా కనబడుతుంది. మరి దీంతో పాటు మరి వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా చూసుకుంటే మార్పులు కొన్ని రాబోతున్నాయి. మార్పులు అంటే ప్రమోషన్ మార్పులు, చేసే పనిలో డెవలప్మెంట్ కావటం, తర్వాత మళ్ళీ కొన్ని కార్యక్రమాలు, కొన్ని స్థాన మార్పులు అనగా కొత్త ఇల్లు ఒకటి కొనుక్కోవటం కానీ, ఇల్లు మారుస్తడం కానీ, మరి ఇలా జాతక విధానంలో వాహనములు కూడా కొన్ని మార్పులు, చేంజెస్ కూడా కొన్ని రాబోతున్నాయి. పాత వాహనాలు కూడా కొన్ని మార్చి కొత్త వాహనములు కూడా కొన్ని ఏర్పాటు చేయాల్సినవి కూడా ఇలా జాతకంలో కనబడుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయదారులకి విధానంలో చూసుకుంటే సంవత్సరానికి 2 పంటలు యథావిధిగా సాధించగలుగుతారు. ఈ రాశి వాళ్ళకి వ్యవసాయదారులందరికీ మంచి అవకాశము, మంచి యోగం అనేది కనబడుతుంది. దాంతోపాటు మరి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ, బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, సినీ ఫీల్డ్ కానీ, మరి రాజకీయ ఫలితాలలో చేయాల్సిన రాజకీయ వాళ్ళు కానీ, వాళ్ళకి ఈ నూతన సంవత్సరంలో కొన్ని నూతన పనులు రాబోతున్నాయి. కొత్త మార్పులు రాబోతున్నాయి. కొత్త విధానాలు, వాళ్ళకి చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారా, ఇప్పుడు వీళ్ళకి ఊహించని అదృష్టం రాబోతుంది. అనుకోకుండా ఒక స్త్రీ నుంచి ఇలా జాతక చక్రం అనేది మార్పు అనేది వచ్చేస్తుంది. మరి మగవాళ్ళకి ఈ విధంగా ఉంటే ఆడవాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందా అనేది చాలామందికి చాలా సందేహాలు మాకు చాలామంది ఫోన్ చేసి అడుగుతుంటారు. ఎందువల్లంటే స్వామి మీరు చెప్పేవన్నీ మగవాళ్ళకే చెబుతున్నారు, మరి ఆడవాళ్ళు కూడా మరి ఎలా ఉంది అనేది మాకు చెప్పాలి కదా అన్నట్టుగా చాలామంది నాకు ఫోన్ చేసి మాకు మెసేజ్లు పెడుతుంటారు. కాబట్టి ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళ నుంచి అదృష్ట గడియలు రాబోతున్నాయి. అదృష్ట గడియలు, లక్ష్మి ఒక లక్కు లాంటిది. మగవాళ్ళ నుంచి కూడా
ఆడవాళ్ళకు కూడా అదృష్ట గడియలు అనేది రాబోతున్నాయి. అది ఊహించని ఒక సంఘటన అనేది ఎదురవుతుంది. మరి రాజకీయ ఫలితాలలో కూడా కొంతమంది కొన్ని మార్పులు రాబోతున్నాయి. వాళ్ళు చేసే రాజకీయ ఫలితాలలో ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూ ఆ పార్టీ గురించి వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు పోరాటం చేస్తుంటారు. శతప్రయత్నాలు చేసి వాళ్ళ కష్టం మొత్తం ఆ పార్టీకే పెట్టేస్తుంటారు. ఎందుకంటే ఆ పార్టీ బాగుండాలి, అభివృద్ధిగా రావాలి అని చాలామంది చాలా విధానాలుగా పోరాటం చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఎంత చేసినా కూడా గుర్తింపు లేకోకుండా అయిపోతుంటుంది. ఆ గుర్తింపు మళ్ళా రావాలి అంటే వీళ్ళకి కొత్త చేంజెస్, కొత్త మార్పులు, కొన్ని అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. మరి ఈ నూతన సంవత్సరంలో మెయిన్గా పెట్టుబడిదారులు, షేర్ మార్కెట్ బిజినెస్ లాంటి పెద్ద బిజినెస్లు కూడా చేయాల్సిన వాళ్ళు కూడా వీళ్ళు ఈ కొత్త సంవత్సరంలో ఒక పెట్టుబడి అనేది పెట్టారనుకోండి, తప్పకుండా వాళ్ళు ఒకటేసారి తీసేసేది కాకోకుండా లాంగ్ వరకు పెట్టుకునేట్టుగా అయితే కొన్ని అభివృద్ధులు పొందే మార్గాలు కొన్ని ఉన్నాయి. అలా పెట్టి అలా తీసేసే వాళ్ళ వల్ల పెద్ద అభివృద్ధి అనేది ఉండదు. అది పెట్టినా ఒకటే, పెట్టుకోకుండా ఒకటే. కాబట్టి మనం ఒకటి పెట్టామరా అంటే అది లాస్ట్ వరకు దాన్ని పాటించాలి. అది లాస్ట్ వరకు పాటించినప్పుడే దాంట్లో మనకు ఒక ప్రతిఫలాలు, దాంట్లో లాభ నష్టాలు అనేది మనకు తెలిసిపోతాయి. తప్పకుండా మంచిగా అభివృద్ధి పొందే మార్గాలు కూడా మీకు షేర్ మార్కెట్ విధానాల్లో కూడా మీరు పెట్టుబడి పెట్టండి. తప్పకుండా మీరు అనుకున్నట్టుగా 100% మీరు సాధించగలుగుతారు. కాబట్టి ఇంతకుముందు మీరు ఎన్నో రోజులు మీరు చేయాలనుకున్నారు కానీ ఎన్నో విధానాలుగా భయపడ్డారు. కాబట్టి ఇది మనకి మంచి అవుతుందో మంచి కాదో, లేకపోతే ఉన్న డబ్బులు పోతాయో అన్నట్టుగా చాలామందికి చాలా డౌట్లు అనేది ఉన్నాయి. కాబట్టి అలా డౌట్ పడాల్సిన పనేం లేదు. మీరు ఏ పనైనా సరే ధైర్యంగా ముందు అడిగేయండి. ఆ భగవంతుడు దయ వల్ల మీకు మంచి అదృష్ట గడియలు రాబోతున్నాయి. మరి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా చేయాల్సిన పూజా బలం, మరి పూజా బలం అంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది, మరి ఏ రూట్లో చేస్తే బాగుంటుంది, ఏ దేవుణ్ణి పూజిస్తే వీళ్ళకి శుభం కలుగుతుంది అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి మెయిన్గా ముఖ్యంగా చేయాల్సిన పూజా కార్యక్రమం శ్రీ వారాహిణి మాత. ఆ అమ్మవారిని మీరు పూజించాలి. ఆమెని పగలుపూట పూజించొద్దు, రాత్రిపూటే పూజించాలి. ఆ రాత్రిపూట పూజించిన దాని వలన ఇంతకుముందు ఆ అమ్మవారు పేరు అనేది చాలామందికి తెలీదు. ఇప్పుడంటే కొంతమంది హీరోలు, యాక్టర్లు కూడా ఆ అమ్మవారు పూజలు చేస్తున్నారు కాబట్టి మనకి వస్తున్నారు, తెలుస్తుంది. ఇంతకుముందు ఆ అమ్మవారు పూజా విధానం అనేది అది ఇప్పటి నుంచి కాదు, అది ఆది నుంచి ఉంది కానీ దాని గురించి మనకి బయటిగా చెప్పి పబ్లిక్ చేసింది మనకి ఇప్పుడు కొత్త హీరోలు, కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు కదా. ఆ రాజకీయ నాయకులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కొంతమంది దాన్ని వెలుగులోకి తెచ్చారు. అదేవిధంగా ఆ అమ్మవారు పూజా విధానం ఎలా ఉంటుందంటే ముఖ్యంగా రాత్రిపూట చేయాలి. ఆ రాత్రిపూట చేసిన వెడల మీలో ఉండాల్సిన ముఖ్యంగా అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది, శత్రు నాశనం అనేది పోతుంది. ముఖ్యంగా మనిషి మీద ఉండాల్సిన ఒక శత్రు నాశనం, దాంతోపాటు మీ మీద ఉండాల్సింది ప్రజా ఏడుపు కూడా ఎక్కువగా ఉంది. అంటే ప్రజలలో ఏడుపు, బాగున్నారు, మీకేం తక్కువ, సంపాదిస్తున్నారు, పెద్దవాళ్ళు సంపాదించుతుంది, మీ బంధువులు ఉన్నారు, కోటేశ్వరులు కదా, మీ బంధువులు మీకు హెల్ప్ చేస్తున్నారు ఎట్లయినా, కానీ వాళ్ళు ఏమి హెల్ప్ చేసిందే లేదు. మీ కష్టం మీకే ఫలిస్తులే, మీరు సంపాదించుకుంది మీకే నిలబడుతులే. మీకు నిలబడకపోయినా కూడా మీరు ఏదో ఒక విధంగా కష్టపడుతూ సమాజంలో ఒక మంచి పేరు సాధించుకోవాలని వస్తున్నారు. కాబట్టి మీ పేరు ప్రజలలో ఒక మంచి స్పందన రాబోతుంది. ఇక ఫ్యూచర్లో ఈ కొత్త సంవత్సరంలో నూతన పనులు, నూతన కార్యక్రమాలు, పెద్ద కార్యక్రమాలు మీరు రాబోతున్నాయి. ప్రజలలో మంచి మార్పు, ప్రజలలో ఒక మంచి స్పందన, ఒక అభిమానం అనేది మీకు ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఇంతకుముందు మీకు ఉండాల్సిన ఒక మంచి నేమును కూడా కొన్ని పోయినా కూడా ఇప్పుడు మళ్ళా అదే నేమ్ అనేది మళ్ళీ ఆటోమేటిక్గా మీకు ఎదురవుతుంది.
కాబట్టి పోయింది పొట్టు ఉండదు గట్టి అంటారు. పోయిన దాన్ని మనం ఆలోచించదు, వచ్చేదాని గురించి మనం ప్రయత్నం చేయాలి. యత్నము ప్రయత్నమురా అన్నాడు. మానవ ప్రయత్నం అనేది మనం చేయాలి. మరి మానవ ప్రయత్నం మనం చేయకోకుండా 4 గోడల మధ్యలో కూర్చొని మనకు అన్నీ కావాలంటే ఏది కాదు. కాబట్టి మనకు రావాలనుకుంటే ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి. అన్నీ కావాలంటే మనకు దక్కవు, అన్నీ కావాలంటే మనకు దక్కవు, కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. ఆ విధంగా మనం చేసినట్టుగైతే మనం చేసే పూజా విధానాలు ప్రకారంగా ఆ భగవంతుడి దయ వల్ల అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది తొలగిపోతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ స్థితిని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే పనిలో ఏముంది అని మీ జాతక రిష్ట మొత్తం చూసి చెప్పగలుగుతాం. కాబట్టి ఏ సందేహం ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.